ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకములకు వచ్చెను అనే వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారములకు యోగ్యమైనది ఉన్నది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. 1వ అధ్యాయం 21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. మీ ఆత్మను రక్షించే వాక్యము ఉందా లేదా అండి అక్కడ? మీ ఆత్మలను అంటే ఆత్మను రక్షించే శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది. ఎక్కడి నుంచి? పాపం నుంచి. మళ్ళా ప్రశ్నార్థకంగా పెడతారు ముఖాలు. వాక్యం అర్థం అవట్లేదా? లేదా మూసుకొని తీయించేనా? అప్పుడు మీరు మాట్లాడతాం లేదో నాకు తెలుస్తుంది. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడండి? పాపం రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారములకు యోగ్యమైనది ఉన్నది. అందుచేత ఇక్కడ మాట్లాడితే ఏమంటాడంటే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మానిపించేది దేవుని వాక్యమే. మానిపించి లోపల నాటబడి, అనగా ఎక్కడ? ఆత్మసమ్మతమైనటువంటి అవయవమైనటువంటి హృదయంలోనూ మనసులోనూ నాటబడి. ఏమన్నాడు? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం నుంచి ఏమన్నాడు? మీ మనసులో పెంచుతాను, మీ హృదయాల మీద వాటిని రాస్తాను అన్నాడు. దేని గురించి? క్రొత్త నిబంధన గురించి. ఇదిగో ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఐగుప్తు నుంచి వారిని వెలుపలికి రప్పించడానికి వారు చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసినటువంటి నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు నా నిబంధనలో నిలబడలేదు. ఇప్పుడు నేను చేసే క్రొత్త నిబంధన ఎక్కడ ఉంటుంది? వారి మనసులో ఉంచుతాను. నా ధర్మ మీద ఎక్కడ రాస్తా? ఎక్కడ ఉంచుతాను? నా మనసులో, వారి మనసులో ఉంచుతాను, వారి హృదయాల మీద రాస్తాను. లోపల నాటబడి. ఎక్కడ నాటబడాలి? హృదయంలో వాక్యము నాటబడాలి, మనసులో ఉంచబడాలి. అప్పుడు అదేం చేస్తుంది? మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యం. ఆత్మను రక్షించుటకు అంటే ఆత్మను పాపం నుంచి రక్షించే శక్తి, విమోచించే శక్తి దేనికి ఉందన్నమాట? దేనికి ఉంది? వాక్యానికి. అంచేతనే రోమపత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసాం. ఏమంటాడు? మీరు పాపములకు దాసులై ఉంటిరి. ఒకప్పుడు మీరు దేనికి దాసులై ఉన్నారు? పాపములకు దాసులై ఉంటిరి. కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేనో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై ఏం చేశారు? పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఉందా అండి అక్కడ? తిరగేశారు అసలు పేజీ. విగ్రహాల్లో కూర్చున్నారా? తిరగేశారు అసలు గ్రంథాన్ని. ఉందా మాట నేను చెప్పినట్టుగా? మీరు గతంలో పాపానికి దాసులై ఉన్నారు. ఇప్పుడేం చేశారు? ఉపదేశ క్రమానికి అప్పగింపబడ్డారు. ఆ ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా లోబడ్డారు. అప్పుడు ఆ ఉపదేశ క్రమం ఏం చేసింది? పాపం నుంచి విమోచించి నీతికి దాసులుగా చేసింది. ఏదది ఉపదేశ క్రమం? ఈ వాక్యమే, ఈ సువార్త. ఈ వాక్యమే, ఈ సువార్త. కనుక ఇప్పుడు క్రీస్తు ఎవరో మనకు అర్థమైంది. క్రీస్తు ఎవరో అర్థమైంది. ఆయన ఏం చేశాడు? దేవుడు ఈ లోకాన్ని పంపించాడు. యేసుక్రీస్తుని ఏం చేశాడు? ఈ లోకానికి పంపించాడు. చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏమంటాడు? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడండి? ఏం చేశాడు? ఆయన కుమారుణ్ణి పంపాడు. పంపిస్తూ ఏం చేశాడు? మళ్ళీ ప్రార్థపడ్డే. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను, వాక్యము దేవుడై ఉండేను, ఆయన ఆది యందు దేవుని యందు ఉండేను, సమస్తములు ఆయన మూలముగా
కలిగను. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఇది దేవుడి చేసింది. నీకు అర్థమవుతుందండి? ఆలోచిస్తున్నారా? అది అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. వాక్యమే మన సర్వస్వం, వాక్యమే మన సకల ఐశ్వర్యం. ఇక వాక్యానికి మించింది ఈ లోకంలో ఏది లేదు. ఏ డబ్బు దీని ముందు పనికిరాదు, ఏ వెండి బంగారాలు దీంతో సరితూగవు, ఏ ఇండ్లు, ఏ భూములు, ఈ లోక సంపద ఏది కూడా దీంతో సమానమైంది లేదు. మనం అర్థం చేసుకుని వాక్యం కొరకు బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకడం, జీవించడం అనేటటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీకు అర్థమవుతుందా విషయం? క్రైమ్కి వస్తుందంటారా లేదంటారా? ఇక ఏదైనా అర్థం కాకపోతే బైబిల్ క్లాసే రేపు రాత్రి కలవచ్చు, మీరు అర్థం ముందు వచ్చి నన్ను అడగచ్చు. కనుక అందుచేతనే దేవునితో మాట్లాడుతూ క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? దేవునితో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఒకటి చదువుకుంటూ వచ్చేస్తాను. ధర్మశాస్త్రము రాబోచున్న మేలును ఛాయగలదే కానీ ఆ వస్తువు నిజస్వరూపం గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చి వారికి అన్నట్టును సంపూర్ణ సిద్ధి కలుగలేదు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు. కనుక వాటిని అర్పించుట మానవుడు. ఎక్కడ? అది ధర్మశాస్త్రం కింద. అయితే ఆ బలులు అర్పించుట ఏటేటా పాపములు అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నాం. ఎందుచేతనంటే ఏలైనా ఎట్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. ధర్మశాస్త్రం కింద అర్పించేటటువంటి ఎట్ల యొక్క మేకల యొక్క రక్తము పాపాన్ని తీసివేయటం అసాధ్యం. కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఎలాగో చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు క్రీస్తు ప్రభు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? గొడవకుంటున్నాడు. ఏమంటున్నాడు? కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు, ఆయన అంటే ఎవరు గట్టిగా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగో చెప్పుతున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎవరికి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు నాకు ఒక శరీరమును అమర్చావు. నీ పాపం నుంచి, నా పాపం నుంచి నిన్ను నన్ను విడిపించడానికి ఆయన చేసినటువంటి ఏర్పాటు, ఆయన పడిన ప్రయాస కాస్తంత మనసులోకి వస్తుందంటారా? హృదయంలోకి వస్తుందంటారా లేదంటారా? ఊరికనే వచ్చాయి కదండి రక్షణ. ఆదివారం కూడా లెక్క చేయకుండా మన ఇష్టమైనటువంటి మన సొంత కార్యాలకు వెళ్ళిపోయేటంత తేలిగ్గా మాత్రం ఈ రక్షణ ఏర్పాటు జరగలేదు. ఈ లోకంలో రక్షణ ప్రత్యక్షం కాదు. మీరు ఆలోచిస్తున్నారు ఏమంటున్నాడు? నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థములను నీకు ఇష్టమైనవి కాదు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గుర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చాను. 40వ కీర్తనలో మనం చదువుకున్నాం ఇదే భాగాన్ని. అక్కడ దావీదు కీర్తనలో దావీదు ద్వారా దేవుడు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాన్ని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏం చేస్తున్నాడు? ఉటంకించి మాట్లాడుతున్నాడు. మీరు కావాలనుకుంటే 40వ కీర్తన 5 నుంచి 10 వచనాల్లో చదవబడినటువంటి భాగాన్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకుంటే వాస్తవం మీకు అర్థం. పుస్తకపు చుట్టలో అంటాడు అక్కడ. ఇక్కడ ఏమంటాడు? గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో అంటే ధర్మశాస్త్ర ప్రకారం దేవుని చిత్తం నెరవేర్చబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారం దేవుని చిత్తం నెరవేర్చబడలేదు. మీకు అర్థమవుతుందా? ఇప్పటికీ ఆ ధర్మశాస్త్రపు డ్రెస్సే యూనిఫామ్, అంగి నడడానికి తాగడం.
ఇప్పటికీ అక్కడ దావీదు కొట్టుకున్నటువంటి డబ్బులు డోళ్ళు, ఇప్పటికే ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి దశమ భాగం. ఏమర్థమైందండి వీళ్ళకి వాక్యం? ఏమర్థమైందంటారు? వాళ్ళ వాక్యాన్ని విభజించడం, వాక్యాన్ని ఉపదేశించడం అనేది వీళ్ళకి ఏమైనా తెలుసా? లేదా బ్రతుకు తెరువు కొరకు దీని దేవుణ్ణి, వాక్యాన్ని, జనాన్ని అడ్డుపెట్టుకుని బతికేస్తారా? ధనాపేక్షతోటి, దుర్లాభాపేక్షతోటి, లోపత్వంతో, ధనవ్యామోహంతో బ్రతికేస్తారా? డబ్బులు సంపాదించుకుంటారు. వాక్యాధారం లేనటువంటి విశ్వాసం, వాక్యాధారం లేనటువంటి భక్తి, వాక్యాధారం లేనటువంటి క్రియలు దేవుడు ఎలాగ అంగీకరిస్తాడు? ఇలాంటి బోధల్లో పడి ఎన్ని లక్షల కోట్ల మంది వెళ్ళిపోతూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్కడికి పోతారు అన్నమాట? నరకానికి పోతారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:16 చెప్పినట్లుగా, నన్ను నేను రక్షించుకుని నా బోధ వినేవారిని కూడా నేను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉండగా నేను ముందు నరకానికి పెడితే నా వెనకతర మీరందరూ నరకానికి వచ్చే పరిస్థితి. వాక్యం మీద అవగాహన లేకుండా ఏమని బోధకులు అవుతారు? ఏమని బోధిస్తారు? ఏమని? వాళ్ళు ఏం చెప్పినప్పటికీ దానికి లోబడిపోవటమేనా? దాన్ని పట్టుకుని వేలాడిపోవటమేనా? దేవుని సేవకులుగా ముద్ర వేసేయటమేనా? అయిపోతారా దేవుని సేవకులు? రైట్. ఎందుచేత శరీరాన్ని అమర్చాడు అంటున్నాడు క్రీస్తు ప్రభు మాట్లాడుతూ. క్రీస్తు ప్రభు మాట్లాడుతా ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఏమంటున్నాడు? బలి అర్పణయు నీవు కోరలేదు, నాకు ఒక శరీరాన్ని అర్పించావు. ఇప్పుడు నేను వచ్చాను అంటే గ్రంథపు చుట్టూలో నన్ను గురించి, అంటే ధర్మశాస్త్ర గ్రంథంలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను దేవా ఇదిగో నీ చిత్తం నెరవేర్చడానికి క్రీస్తు ప్రభు వచ్చింది. అందుకు విషయాన్ని అర్థం చేసుకోకుండా, గ్రహించుకోకుండా మేము రక్షింపబడిపోయాం, పరలోకానికి వెళ్ళిపోతాం, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటామంటే అది జరిగే పని కాదు. జరిగే పని కాదు. క్రీస్తు మీద, దేవుని మీద, క్రీస్తు మీద ఉండాల్సినటువంటి ప్రేమ బోధించేటటువంటి బోధకుల మీద పెట్టుకుంటే వాళ్ళు ఏమైనా బోధిస్తారు, నువ్వేమైనా వినేస్తావు. మొత్తం కట్టుకట్టుకుని ఎక్కడ పోతారు? అగ్ని గంధకాలతో మండేటటువంటి అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అది మాత్రం ఖాయం. మీరైనా సరే, నేనైనా సరే ఏదైతే బోధిస్తున్నామో దాన్ని అనుసరించి జీవించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. క్రీస్తు సంఘ సభ్యులుగా, దేవుని రాజ్య పౌరులుగా మీరు ఏదైతే వింటున్నారో దాన్ని అనుసరించి జీవించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. వాక్యానికి విరుద్ధమైనటువంటి పరిస్థితి, దేవుని మీద, వాక్యం మీద తిరుగుబాటు చేసే పరిస్థితి బోధించే నా యందు కానీ, వినేటటువంటి మీ యందు కానీ ఉన్నట్లయితే మనం అందరూ ఎక్కడ పోతాము? ఎక్కడ పోతామండి? నరకానికి పోతాం. తిరుగులేదు. క్రీస్తు సంఘం అని సంకల్పం కొట్టుకోక్కర్లేదు. ఎంతవరకు వాక్యానికి విధేయత చూపిస్తున్నాం, ఎంతవరకు వాక్యానికి లోబడుతున్నాం, ఎంతవరకు మనం వేసే ప్రతి అడుగు కూడా వాక్యానుసారంగా వేస్తున్నాం, మనం మాట్లాడే ప్రతి మాట వాక్యానుసారంగా వేస్తున్నాం. ఇదంతా కూడా అనుక్షణం కూడా ఏం చేయాలన్నమాట అండి? పరిశీలించుకుంటూ మన జీవితాన్ని దేవునికి మహిమకరంగా ముందుకు నడిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. ఎందుకు అయినా సరే ఆయనకు శరీరాన్ని అమర్చాడు దేవుడు? ఎందుకు? ఆయన పిల్లలు రక్తమాంసములు గలవారైనందున యేసుక్రీస్తు కూడా ఏమయ్యాడు? రక్తమాంసంలో పాలుపడ్డాడు. హెబ్రీ పత్రిక 2:14-15 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలు. మనం మొదటి నుంచి చివరికి చదివేస్తే మీకు అర్థమైపోద్ది. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, చివరి లైన్, ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. అనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనగా అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము చెల్లించుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకులకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. అన్ని విషయాల్లో కూడా ఎలాంటి వాడు కావాల్సి వచ్చింది? మనలాంటి వాడు కావాల్సి వచ్చింది. నా పాపం నుంచి రక్షించడానికి,
ఆయన శిలువలో చిందించిన రక్తంలో మన పాపాలు కడిగి వేయడానికి. ఆయన అన్ని విషయాల్లో కూడా ఎలాంటి వాడు కావాల్సి వచ్చింది? ఎలాంటి వాడు కావాల్సి వచ్చింది? మనలాంటి వాడు కావాల్సి వచ్చింది. ఆయనకి మనం ఎవరో సహోదరులము, సహోదరులము, ఆయన తమ్ముళ్ళము, చెల్లెలము. మన పాప విమోచనార్థం ఆయన ఏం చేశాడు? ఆ పిల్లలు రక్త మాంసంలో కలవాలైనందున ఆయన కూడా ఏం చేశాడు? రక్త మాంసంలో పాల్గొనాలి. చివరకు ఏమంటాడు? 17వ వచనం చివరిలో ఏమంటాడంటే, అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చాను. మీకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. మీకైనా నాకైనా విషయాన్ని గ్రహించుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉన్నాం. ఆఖరికి ఎలా వచ్చాడు అన్నమాట, మనం ఏ పాప శరీరాకారంలో ఉన్నామో ఆయన కూడా అదే పాప శరీరాకారంతో రావడం జరిగింది. రోమపత్రిక 8వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమాపట్నంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి రాస్తూ చెప్పబడినటువంటి మాట 3-4 వచనాలు కలిపేశాడు. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు. మనం ఎవరమండి? క్రీస్తు సంఘ సభ్యులము, దేవుని రాజ్య పౌరమైనప్పుడు మనం ఎవరము? శరీరం అనుసరింపక. దేన్ని అనుసరిస్తాము? ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధి నెరవేర్చబడాలి. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంతా రెండే ఆజ్ఞలు. ఒకటేంటి? నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే రెండవది ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని ఆజ్ఞను పాటించాలి. తోటి సహోదరుల పట్ల ఎలా నడుచుకోవాలి అలా నడుచుకోవాలి. ఆ 2 కార్యక్రమాలు చేయడం ద్వారా ఏం చేస్తున్నాం? దేవునికి అర్పించాల్సింది దేవునికి అర్పిస్తున్నాం, మానవుడికి చెల్లించాల్సింది మానవుడికి చెల్లించినప్పుడు మన జీవితంలో ఏది నెరవేరుతుంది? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని, అంటే తనతో సమానాన్ని, తన స్వరూపం కలిగినటువంటి వాడిని ఏం చేశాడు? పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరముతో పాపమునకు శిక్ష విధించాను. చూస్తున్నారా? ఆయన శరీరమందు మన పాపానికి ఏం చేశాడట? శిక్ష విధించాడట. ఎంత గొప్ప కార్యము, ఎంత గొప్ప బలిదానము. విషయాన్ని అర్థం చేసుకోకుండా మేము క్రైస్తవం అయిపోయాం, దేవుని కుమారులం కుమార్తెలం అయిపోయాం, మేము పరిశుద్ధం అయిపోయాం, నీతిమంతం అయిపోయాం. కుదరదండి. మీకు అర్థమవుతుందండి. కాబట్టి ఆయన ఏం చేశాడు? సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ చూసాం? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఎక్కడ? ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు? సరాసరి ప్రత్యక్షమైనప్పుడు భూమి మీద అవతరించినప్పుడు శరీరంతో అవతరించాడు. అంతకుముందు ఆయన ఎవరు? ఆత్మస్వరూపి. యేసుక్రీస్తు ఎవరండి? ఆత్మస్వరూపి. దైవత్వంలో దేవునితోటి ఉన్నటువంటి వాడు. మన పాప విమోచనార్థం, మన పాప క్షమాపణ కొరకు, మన పాపం నుండి మనల్ని రక్షించడానికి ఏం చేశాడు? ఏం చేశాడు? ఆయన రక్త మాంసాల్లో పాప శరీరాకారాన్ని ధరించుకున్నాడు. ఆయన శరీరంలో మన పాపానికి శిక్ష భరించాడు. యేసుక్రీస్తు చేసింది అర్థమవుతుంది. ఏంటి మనం అనుకున్నది? మన సబ్జెక్ట్ ఏంటి? లోకంలో ప్రత్యక్షమైన రక్షణ. మన కంటికి కనిపిస్తుందా? మన హృదయానికి మనసుకు గోచరం అవుతుందా రక్షణ? మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రైస్తవ జీవితం అంటే బైబిల్ సంకలో పెట్టి తినటం కాదు. నేను పదే పదే చెప్పే మాట. అసలు ఆయన శరీరుడుగా ప్రత్యక్షం అవడం గల కారణం ఏంటి అని అంటే, అసలు రక్తం సింధింపకుండా పాప క్షమాపణ అనేది జరిగే అవకాశం లేదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం
ధర్మశాస్త్రం కింద ఏం జరిగిందో శుద్ధి జరగటానికి ముందుగా చదివేసుకుందాం. ఎక్కడి నుంచి? 18వ వచనం చదివేస్తాను. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ఏ రక్తంతో ప్రతిష్ఠించబడింది మొదటి నిబంధన? ఎక్కడ? జంతు రక్తం. ఇది ఎక్కడ ఉందంటే నిర్గమకాండం 24వ అధ్యాయంలో ఉంది. జంతు రక్తం చేత పాత నిబంధనలు ప్రతిష్ఠించబడినట్టుగా నిర్గమకాండం 24వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మొదటి నిబంధన రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణం గల గొర్రెపొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల రక్తమును కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించాను. అదే విధంగా గుడారం మీదను సేవా పాత్రలు అన్నిటి మీదను రక్తమును ప్రోక్షించాను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడను. అది జంతు రక్తము. మరి రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదని సామాన్యంగా చెప్పవచ్చును అని అంటే అదే విధానంలో చూసుకుంటూ వస్తే రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. పాపక్షమాపణ కలిగించే శక్తి జంతు రక్తానికి లేదు. ఇంతకు 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసాం. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపము తీసివేయట అసాధ్యం. మరి ఎవరి రక్తాన్ని గురించి మాట్లాడుతున్నాడు 22వ అధ్యాయం 2వ భాగంలో? ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ అంటే ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడింది. అది ధర్మశాస్త్రం కింద. కానీ రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చు. అంటే అదే విధానంలో ఎవరి రక్తం గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తాన్ని గురించి, ఆయన శిలువలో చిందించినటువంటి రక్తాన్ని గురించి ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. లోకంలో ప్రత్యక్షమైనటువంటి రక్షణ ఎలా ఉందండి? తేలికే ఉందా? ఓ సంతే కదా అన్నట్టుగా ఉందా? ఏంటి కనుక రక్తాన్ని చిందించాలి అని అంటే అసలు రక్షణ అనేటటువంటిది ఎక్కడ ప్రారంభమైంది? యేసుక్రీస్తు బోధించడంతో ఆరంభమైంది. యేసుక్రీస్తు బోధలోనే ఏముంది? రక్షణ. ఆ బోధ ఎవరి బోధ? దేవుని బోధ. ఆయన పట్టుకొచ్చి ఏం చేశాడు? బోధించాడు లోకానికి. ఆ రక్షణ అనేది ఎక్కడ ప్రారంభమైంది? 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక. వివరించడానికి సమయం లేదు కాబట్టి చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. విషయాన్ని మీ మనసులో ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. 2వ అధ్యాయం మొదటి నుంచి. కావున మనం విరిగిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేషమైన జాగ్రత్త. విరిగిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుపోవద్దని ఎప్పుడు చెప్తున్నాడు? మొదటి శతాబ్దంలోనే చెప్తున్నాడు. మొదటి శతాబ్దంలోనే చెప్తున్నాడు. మరి రాత్రి నాకు కనబడ్డాడు, నాతో మాట్లాడాడు అంటే ఏం చేయాలి? బోధ చేస్తున్నారు కదండి. రాత్రి నాకు కనబడ్డాడు, నాతో మాట్లాడాడు అంటే ఇప్పుడు ఏం చెప్పడానికి వచ్చాడు? ఏం చెప్పడానికి వచ్చాడు? ఇప్పుడు అప్పటికే ఏమంటున్నాడు? మీరు వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకండి అంటున్నాడు. వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకండి అంటున్నాడు. అంటే అప్పటికే ఏమైంది? వాక్యం పరిపూర్ణంగా ప్రజలకు అందించబడిపోయింది. అందులో ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు. మరి రాత్రి కనపడి నాతో చెప్పాడు అంటే ఏం చెప్పాడు? వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్న దేవుడు మాట్లాడేవాడైతే ఇందులో ఏమి కలపొద్దు, ఏమి తీసివేయద్దని హెచ్చరిక ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు? అంచేత వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోవద్దు, వాటి యందు మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండండి, అనుసరించి జీవించే విషయంలో. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం స్థిరపరచబడినందున. ఏదది? ధర్మశాస్త్రం. దేవదూతల ద్వారా పలుకబడినటువంటి వాక్యం అంటే ఏదది? ధర్మశాస్త్రం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవిధేయత న్యాయమైన ప్రతిఫలమును పొంది ఉండగా. ఎక్కడ? ధర్మశాస్త్రం కింద. ధర్మశాస్త్రానికి స్థిరపడిన తర్వాత ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి అతిక్రమము అవిధేయత ఏం చెప్పింది? న్యాయమైనటువంటి ప్రతిఫలాన్ని పొందాలి.
న్యాయమైనటువంటి ప్రతిఫలాన్ని పొందాలి. అందులో భాగంగా ఏం చేశాడు? భయంకరమైనటువంటి తెగులు రప్పించాడు, పాపకరమైనటువంటి సర్పాలను రప్పించాడు. రప్పించాడా లేదా? రప్పించి ఏం చేశాడు? ఇశ్రాయేలీయులను అనేకులను వేల కొలది చంపించేశాడు. ప్రమాణమైన 40 లక్షల మంది ఐగుప్తు నుంచి బయలుదేరితే ఎంతమంది వచ్చారు ఇక్కడికి? అక్కడ బయలుదేరిన వాళ్ళు 2. మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు? వారి అతిక్రమాన్ని బట్టి, అవిధేయతను బట్టి వారు న్యాయమైనటువంటి ప్రతిఫలాన్ని పొంది ఉండగా ఎంత గొప్ప రక్షణను ఇప్పుడు క్రొత్త నిబంధనలకు వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడండి? వాక్యాలు పరిశీలిస్తున్నారా? ఎంత అలా జరిగి ఉండగా ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుందాం? ఎలా తప్పించుకుంటాం? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై. అట్టి రక్షణ దేంతో ప్రారంభమైంది? ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిన, స్థిరపరచబడిన. ఇప్పుడు సూచక్రియలు, మహత్కార్యాలు ఎందుకు ఇచ్చాడు? వాక్యాన్ని స్థిరపరచడానికి. స్వస్థతల పేరు మీద మంత్రాలు కేంద్రాలు ఏంటని కాదు. ఎందుకు ఇచ్చాడు? మార్క్స్ 16వ అధ్యాయం 19-20 వచనాలు. 16వ అధ్యాయం 19-20 చివరి వచనాలు. ఎలాగో ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకములకు చేర్చుకునబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాను. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించి ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుతుండెను. సూచక్రియలు, మహత్కార్యాలు అద్భుతాలు దేనికి? మొదటి శతాబ్దంలో వాక్యాన్ని స్థిరపరచడానికి. వాక్యాన్ని స్థిరపరిచిన తర్వాత వాటితో పని లేదు. వాక్యం స్థిరపడిన తర్వాత వాటితో పని లేదు. కనుక రక్షణ ఎవరు దేంతో ప్రారంభమైంది? ప్రభు బోధతోటే ప్రారంభమైంది. మీకు అర్థమవుతుంది. చివరికి ఆయన ఏమవ్వాల్సి వచ్చిందండి? బలి అవ్వాల్సి వచ్చింది. చివరికి ఆయన ఏమవ్వాల్సి వచ్చింది? బలి. మన కొరకు బలి అవ్వాల్సి వచ్చింది. చూడండి, మనం 10వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు మనం చదువుకున్నాం. 8వ వచనం చదువుతున్నాను. మీకు 1 నుంచి 7 వరకు అర్థమైంది కదండి? అర్థమైంది కదా? 8వ వచనం నుంచి బలులు, అర్పణలు, పూర్ణహోమములు, పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుతున్నవి. 2వ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేశాడు. 2వ దానిని స్థిరపరచడానికి, క్రొత్త నిబంధన స్థిరపరచడానికి మొదటి నిబంధన అయినటువంటి పాత నిబంధన ఏం చేశాడు? కొట్టివేశాడు. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడిన చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క శరీరం శిలువ మీద బలిగా అర్పించబట్టాన్ని బట్టి మనం ఏమయ్యాం? పరిశుద్ధపరచబడి. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములకు ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించుచు ఉండును. ఈయన అయితే పాపము నిమిత్తమే సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాపములకు పీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాను. ఆ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలములకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఒక్కటే బలి. ఎవరు బలి? ఎవరు బలండి? క్రీస్తు బలి. ఎవరు బలి? క్రీస్తు బలి. ఆ క్రీస్తు శిలువలో చెందించినటువంటి రక్తం, మన పాప విమోచన క్రయధనంగా ఆయన చెల్లించినటువంటి ప్రాణం ఏం చేసింది? మన పాపం నుంచి విడుదల చేసింది. రక్తంలో ఏముంది? ప్రాణం. వాస్తవానికి పాపం వచ్చి జీతము మరణం. వాస్తవానికి ఎవరు ప్రాణం పోవాలి? నేను పాపం చేశాను కనుక నా ప్రాణమే పోవాలి. నాకు బదులుగా ఎవరు ప్రాణాన్ని పెట్టారు? యేసుక్రీస్తు ప్రభు, దేవుని యొక్క అద్వితీయ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎలాగూ? తన రక్తాన్ని చిందించుడు. తన రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి
మొదటి పత్రిక 18వ వచనం నుంచి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషములు నిష్కలంకములు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను. ఆయన ఎప్పుడు నియమించబడ్డాడు? ఎప్పుడు నియమించబడ్డాడు? జగత్తు పునాది వేయబడక. మన కొరకు బలి అయిపోవడానికి ఎప్పుడు నియమించబడ్డాడండి? జగత్తు పునాది వేయబడక మునిపి ఆయన సంకల్పంలోనే, ఆయన రక్షణ ప్రణాళికలోనే, ఆయన విమోచన పథకంలోనే ఏర్పాటంతా చేసేసాడు. కాబట్టి ఏంటంటాడు? అమూల్యమైనటువంటి రక్తము చేత, అనగా నిర్దోషములు నిష్కలంకములకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు కానీ వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు మీ పాపాల నుంచి విడుదల పొందలేదు. విడుదల పొందలేదు. మీరు అనుకుంటున్నారు. అలాగే హెబ్రీ పత్రిక 22వ వచనంలో ఏం చదువుకున్నాం? రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒకసారి 11వ వచనం నుంచి నేను చదవబోతున్నాను 14 వరకు. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కానిది, అనగా ఈ సృష్టి సంబంధం కానిది, మరి ఘనమైనది పరిపూర్ణమైనది గుడారము ద్వారా మేకల యొక్క కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. అది ఎప్పుడు? ప్రాయశ్చిత్త దినం అని ఉంది. మీకు గతంలో పండుగల గురించి మాట్లాడినప్పుడు అది 6వ పండుగ అనుకుంటాను, 5వ పండుగ ప్రాయశ్చిత్త దినం. అదే ప్రాయశ్చిత్త దినం రోజున ముందు తన పాపాల కొరకు బలి అర్పిస్తాడు, ఆ రక్తాన్ని పల్లెంలో పట్టుకుంటాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజల కొరకు బలి అర్పిస్తాడు, ఆ రక్తాన్ని కూడా పల్లెంలో పోసుకుంటాడు. ఆ రక్తాన్ని పట్టుకుని సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. ఇది మనుషులు నిర్మించినటువంటిది. ప్రత్యక్ష గుడార నిర్మాణాన్ని మనం చూస్తే ఆవరణం లోకానికి సాదృశ్యంగా ఉంది, పరిశుద్ధ స్థలం సంఘానికి సాదృశ్యంగా ఉంది, అతి పరిశుద్ధ స్థలం పరలోకానికి సాదృశ్యంగా ఉంది. కనుక ఇక్కడ సాదృశ్యంగా ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలోనికి, పరలోకానికి సాదృశ్యం ఉంటే అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రమే తనది కాని రక్తం చేత వెళతాడు. కానీ దానికి నిజమైనటువంటి పరలోకంలోనికి క్రీస్తు ప్రభు ఎలా వెళ్ళాడు? ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తముతోటి కాక, మేకల యొక్క కోడల యొక్క రక్తంతోటి కాక, తన సొంత రక్తంతో క్రీస్తు ప్రభు ఏం చేశాడు అన్నమాట? సరాసరి పరలోకంలో ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. పరలోకంలో ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. విడిచిపెట్టైనా ముగించేస్తున్నాను. కాబట్టి లోకంలో ప్రత్యక్షమైనటువంటి రక్షణ, లోకంలో ప్రత్యక్షమైనటువంటి రక్షణ. ఎవరు రక్షణ? యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎలాగూ ఎట్టి పరిస్థితిలో ఈ భూమి మీద రక్షకుడిగా అవతరించాడో మనకు అర్థమైపోతుంది. ఆ శిలువ రక్తం ద్వారానే మనకు పాప క్షమాపణ, ఆ శిలువ రక్తం ద్వారానే మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. ఆ శిలువ రక్తంతో దేవుడితో ఉన్నటువంటి శత్రుత్వం విషయంలో సంధి చేయబడి సమాధానం కుదర్చబడుతుంది. ఆ రక్తంతో మనం ఎలా తీర్చబడతాం? నీతిమంతులుగా తీర్చబడతాం. కనుక ఆ శిలువ రక్తం మనం ఏం చేస్తుంది? నీతిమంతులుగా చేస్తుంది, మనకు రక్షణను ఇస్తూ ఉంది. ఆ రక్తాన్ని పరిశుద్ధంగా ఈ లోకానికి పంపించడానికి దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు. లేఖనాలు చదవటం జరిగింది. మీరు ఒకసారి పరిశీలన చేయండి. పరిశీలన చేసి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగచ్చు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? కాబట్టి మొత్తం 2 నిబంధనల యొక్క సారాంశాన్ని చూస్తూ క్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తము ద్వారానే మనకి ఏంటన్నమాట అండి? మన పాపం నుంచి మనకు విమోచన, మనకు పాప క్షమాపణ, పాపము నుండి రక్షణ అనేటటువంటి దాన్ని మనం స్థిరపరచుకోగలిగాం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ
తెలియజేస్తూ నేను